ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజాస్వామ్య దేశాల నుండి అందులోని మంచి తీసుకొని ప్రపంచానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఈ రాజ్యాంగం గొడవ కింద లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్ ఉన్న ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా తను చేసే కార్యక్రమం చేయొచ్చు, తనకిష్టమైన బట్టలు వేసుకోవచ్చు, తనకిష్టమైన ఆహారాన్ని భుజించవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న రాజ్యాల్లోనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద భారతదేశంలో ప్రశాంతంగా ఏ గొడవ లేక జరుగుతుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఘనతని నేను చెప్తున్నాను. అలాగే చాలా మంది బడుగుల వరకు రిజర్వేషన్లు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ వాళ్ళకి కానీ ప్రత్యేకించి మహిళలకి 33% రిజర్వేషన్లు రాశాడు. దానికి నెహ్రూ గారు గాంధీ గారు వీళ్ళు ఒప్పుకోకపోతే తన న్యాయశాఖ మంత్రిని తృణపాయంగా త్యజించి రాజీనామా చేశాడు. ఆయన రాసిన ఆ మహిళా రిజర్వేషన్లనే ఈ పొలిటికల్ పార్టీలు ఏదో 1%, 5%, 10% ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కులాలకి మతాలకు అతీతంగా వార్డు మెంబర్ నుంచి దేశంలో అత్యున్నత పదవైనటువంటి భారత రాష్ట్రపతి పదవి వరకు మహిళలు ఇది మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫార్వర్డ్ క్యాస్ట్ తేడా లేకుండా మహిళలు ఈరోజు అన్ని వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ దాకా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అనమాట. కానీ వీళ్ళు ఆయన పెట్టిన రాజ్యాంగంలో దాని ప్రకారం ఈ రిజర్వేషన్లు వచ్చి వీళ్ళు ఈ పదవులు అలంకరిస్తున్నారు కానీ ఆయన గుర్తుంచుకోవట్లేదు. అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది మనకి. ఏంటంటే ఇప్పుడు మన రాజ్యాంగం, భగవద్గీత, ఖురాను, బైబిల్ కంటే పవిత్రమైనది. మనం అందరం అలా ఉంటాం. ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ ఇలా ఉండి ఇలా మీటింగ్ చెప్పుకొని మనం వాక్ స్వాతంత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. కానీ కొన్ని శక్తులు దేశంలో ఈ మధ్య రీసెంట్ గా మనం పేపర్లో చూస్తున్నాము. మాకు అన్ని సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము, ఎన్ని సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తాం మేము చెప్తున్నాము. ఈ రాజ్యాంగాన్ని మారుస్తాకి మీ వల్ల కాదు, మీ తాతలు, మీ ముత్తాతలు, మీ దేశంలో కూడా కాదని మేము నొక్కి వ్యాఖ్యానిస్తున్నాం. ఈ దుష్ట శక్తులకి ఆ అవకాశం ఇవ్వకుండా మన రాజ్యాంగాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కాపాడుకోవాలి. దీనికి మనమంతా ఒక్కొక్క సైనికుడు, ఒక సైన్యాధిపతిలాగా మన కార్యక్రమం నిర్వర్తించి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే విధంగా ఆ దుష్ట శక్తులకి మనం బుద్ధి చెప్పాలి. లేకపోతే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్కి చాలా డేంజర్లో పడతాం. కనుక ఆ దుష్ట శక్తుల్ని పదవిలో రానియకుండా మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన నా బౌద్ధ డివిజన్ ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ కమిటీకి నా జై భీమ్ తెలుసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్.